హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు గ్రీన్ ఆవకాయ పెట్టుకుంటున్నానండి. అది ఎలా పెట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. వాటి కోసం నేను ముందుగా పచ్చిమిరపకాయల్ని 1/2 కిలో తీసుకున్నానండి. కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకొని అప్పుడు తొడిమలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్ పెట్టి హీట్ ఎక్కిందండి, దీంట్లో ఇవి వేసి వేయించుకోవాలి. ఇలా నార్మల్ చట్నీలకి వేయించుకుంటాం కదా, అలా వేయించుకోవాలి. వీటికి నేను కొలతలు చూపిస్తానండి పచ్చిమిర్చి వేయించిన తర్వాత. ఇంతేనండి, ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. 1 స్పూన్ మెంతుల పొడి, 1 స్పూన్ మెంతులు, గ్లాసు ఉప్పు, ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఉప్పు అదే గ్లాస్తో ఆవాల పొడి, పొట్టు తీసుకొని ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, ఈ 150 గ్రామ్స్ వేసుకున్నానండి. ఇప్పుడు కచ్చా పచ్చగా పట్టుకున్న వెల్లుల్లి, చిటికెడు పసుపు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. రెండు 250 గ్రాములు ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. కారం బాగా తినేవాళ్ళైతే కారం కాయలు తీసుకోండి 1/2 కిలో. నేను మీడియంగా ఉన్న పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. దీంట్లో నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించాను కదా మీకు ఒక గ్లాసు, ఆ గ్లాస్తో గ్లాస్ పొడి చేసుకుని వేసుకోవాలండి వేయించుకుని. ఇంతేనండి, నోరూరించే గ్రీన్ ఆవకాయ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.